హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. ఈరోజు మన వీడియో వచ్చేసి టైలరింగ్ వీడియో అండి. చూసారు కదా ఫ్రాక్ ఎంత బాగుందో. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలా క్లారిటీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను. చూస్తారు కదా, నేను ఇది సారీ అయితే తీసుకున్నానండి. సారీ కాదు, ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీషో నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఒక 5 మీటర్స్ క్లాత్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. దానికి ఒక 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం 1 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 15 ఇంచెస్ అయితే నేను బాడీ లెంత్ అయితే తీసుకుంటున్నాను. చాలామంది 14.5 సరిపోతుందండి. నేను 15 ఇంచెస్ పైన కింద కొచ్చిలు పోయి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 15 ఇంచెస్ 14 ఇంచెస్ బాడీ అయితే ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 5.5 షోల్డర్ అయితే పెడుతున్నానండి. హార్మోల్ 5.5 పెడుతున్నాను. సంక డౌన్కి 5.5 అయితే పెడుతున్నానండి. ఇలా పాయింట్స్ అన్నీ లాస్ట్లో డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ కిందన సమానంగా ఉందో లేదో స్కేల్తో ఒకటి మార్జిన్ అయితే కొట్టేసుకోండి. పెద్ద స్కేల్ ఎక్కడ పెట్టేశారు మా పిల్లలు. చిన్న స్కేల్తో అయితే చేస్తున్నాను. కిందన హెచ్చు దగులు లేకుండా ఇలా సమానంగా ఫస్టే మీరు మంచిగా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా సమానంగా పెట్టుకున్న తర్వాత మనం నడుం లూజ్ అనేది ఎంత ఉందో మనం ఇక్కడ పెట్టుకుందాము. ఇప్పుడు నేనైతే నాది 8 ఇంచెస్ 32 లూజ్గా పెట్టుకుంటున్నానండి. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. నా నడుం లూజ్ అక్కడ మార్క్ చేసుకుని ఒక 2 ఇంచెస్ అనేది కొచ్చులు కానీ పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు పెట్టుకున్న పాయింట్స్ అనేది ఇలా ఈ విధంగా డ్రా చేసుకోండి. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు రౌండ్ కోసం 1.5 అయితే నేను రౌండ్ తీసుకుంటున్నానండి. మధ్యలో ఒక పాయింట్ 1.5కి పెట్టుకున్నాను. కరువు స్కేల్ నా దగ్గర ఉంది. ఈ స్కేల్తో ఈజీగా కొత్త వాళ్ళు అయితే బిగినర్స్కి ఈ స్కేల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేసాను. లేకపోతే హ్యాండ్తో కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ విధంగా కట్ చేసుకుందాము. మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుని మన నెక్ అనేది కట్ చేసుకుందాము. ఇది 2 పార్ట్స్ వచ్చినాయి కదా, 4 ఫోల్డింగ్స్లో వేసాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం కొంచెం ఒక పావంతు లోతు సంక దగ్గర లోతు తీస్తామండి. అప్పుడే మీరు మార్క్ చేసుకుని వెంటనే కట్ చేసుకుంటే ఇంకా టెన్షన్ అనేది ఏముండదు, కన్ఫ్యూజ్ అవ్వరు. నేను ఇది బ్యాక్ పార్ట్ అని ముందే రాసేసుకోండి. బ్యాక్ పార్ట్కి రౌండ్ సంక దగ్గర రౌండ్ ఏం అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లోనే లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్న తర్వాత మన నెక్ కూడా డ్రా చేసుకుందాము. ఇప్పుడు 2.5 ఇంచులో నెక్ తీసుకుంటున్నానండి నేను. 2.5 సరిపోతుంది, లేకపోతే 2.5 సన్నగా ఉన్న వాళ్ళు 2.5 తీసుకోండి. సమానంగా ఉండే వాళ్ళు అయితే 2.5 తీసుకోండి. నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నానండి. డ్రెస్సులకి అయితే ఫ్రాక్ అయినా మినిమం 6 ఉంటుందండి, లేదా 5.5. 6 ఇంచెస్ అయితే నేను స్క్వేర్ నెక్ అయితే పెట్టేస్తున్నాను. ఇది నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను. అలాగే బ్యాక్ నెక్ కూడా నెక్ రౌండ్ చేసుకుందాము.
నేను రౌండ్ నెక్కే పెట్టాలనుకుంటున్నాను. బ్యాక్ నెక్. దీనికి కూడా సేమ్ 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా 2.5 దగ్గర మార్క్ చేసుకుని మీరు ఇంకా షోల్డర్ దగ్గర తక్కువ పెట్టుకున్నా కిందనైతే ఇంకా ఎక్కువ రౌండ్ ఎక్కువ కావాలి అనుకుంటే కింద పెట్టుకోవచ్చండి. మీరు 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. మినిమం 8, అంతకన్నా పెట్టుకోవాలనుకుంటే 9. 8.5 అయితే పెట్టానండి. ఇది కూడా నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే కట్ చేసుకుంటాను. దీనికైతే రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నానండి. రౌండ్ అయితేనే బాగుంటుంది. డిజైన్స్ ఏమో అంతా వేసుకోను నేను. ఈ విధంగా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. ఈ విధంగా బాడీ పార్ట్స్ అయితే కట్ చేస్తామండి. ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. మన నడుం లూజ్ ఎంత అయితే ఉందో అంత 4 లేయర్స్ ఉంది కదా, ఇది ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత అయితే ఉందో అది 4వ భాగం అక్కడ పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టేసుకుని క్రాస్గా ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే మీకు గేర్ కూడా ఎక్కువ వస్తుంది, ఈజీగా అయిపోతుంది. దీనిది ఏం అవసరం లేదండి, ఇట్లా కట్ చేసుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా, నడుములు చూసుకుని క్రాస్గా అయితే పెట్టేసుకున్నానండి. పెద్ద కష్టమేం కాదు, లైనింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. గేర్ కూడా ఎక్కువ వస్తుంది. కుర్చీలు అయితే ఇంకా అసలు బాగోదని ఈ విధంగా నేను కట్ చేసుకోవడం జరిగింది. మన లైనింగ్ కూడా అయిపోయిందండి. బాడీ పార్ట్లో లైనింగ్ కట్ చేసుకున్నాం, బాటమ్ పార్ట్ లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్లోంచి 1 మీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకుని నేను బాడీ పార్ట్లకి అయితే కట్ చేస్తాను. అక్కడ చిన్న స్లిప్ అయింది. ఈ విధంగా నేను 1 మీటర్ అయితే తీసుకుని లైనింగ్ పెట్టేసుకుని అటే కట్ చేసుకున్నానండి. చూస్తారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్కి నేను గేర్ కుర్చీలు కాకుండా అంబ్రెల్లా సర్కిల్ అయితే కట్ చేయాలనుకుంటున్నాను. అలాగే పై పార్ట్ తీసుకుని లైనింగ్ అనేది ఈ విధంగా కొలత వేసుకుని రౌండ్ ఇచ్చేసుకోండి. మీరు లెంత్ ఎంత అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత లెంత్ అనేది మార్క్ చేసుకోండి. ఆ కార్నర్లో ఇప్పుడు టేప్ ఎక్కడ పెట్టుకున్నారో ఆ కార్నర్లో పెట్టుకుంటూ రౌండ్ అంతా మార్క్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా అలా కొంచెం జరుపుకొని టేప్ సమానంగా పెట్టుకొని మీరు ఎంత దేనికి మార్క్ చేసుకున్నారో ఆ విధంగా మొత్తం మార్క్ చేసుకుని లాస్ట్లో అయితే కటింగ్ అయితే ఇచ్చేసానండి. ఈ విధంగా మనం మంచిగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాం కదా, పైన కూడా కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం. లైనింగ్ అయితే దీనికన్నా కొంచెం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి. ఒక 2-3 ఇంచెస్ అనేది ఎక్కువనే తీసుకోండి. నేను ఇది నెట్ సారీ అయితే తీసుకున్నాను, నేను బ్లాక్ కలర్. ఫోల్డింగ్ అయితే చేస్తాము, కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది. కింద అయితే పీకో చేంజ్ చేసుకుంటారు, సరిపోయిద్ది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టేసుకున్నాను. ఇది ఒకవేళ హ్యాండ్స్ కటింగ్ మీకు వచ్చే ఉంటుంది, అందుకే నేను హ్యాండ్ కటింగ్ అనేది ఏం పెట్టలేదు. లేకపోతే నా వీడియోస్లో ఉంటాయి చూడండి హ్యాండ్ కటింగ్ కూడా. ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం, స్టిచ్చింగ్ చేసుకుందాము. కటింగ్ అయితే అయిపోయింది కదా.
ఇప్పుడు లైనింగ్ కూడా అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు సైజు కుట్టు అనేది పెద్దది పెట్టేసుకుని లైనింగ్ అంతా అటాచ్ చేసుకుందామండి. టాప్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. నేను లైనింగ్ అంతా మొత్తం అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోండి నీట్గా. ఇలా క్లాత్ ఎక్కువ బిగినర్స్కి అయితే క్లాత్ ఎక్కువగానే తీసుకొని కుట్టుకోండి, నో ప్రాబ్లం. టైం వేస్ట్ అవుతుంది అని క్లాత్ ఉంచారంటే మీరు సరిగా ఉండదు. ఒక్కొక్కసారి క్లాత్ కూడా సరిపోయే ఛాన్స్ ఉంటుంది. సరిపోకపోతే మళ్ళీ కష్టమైపోతుంది కాబట్టి కొంచెం క్లాత్ ఉంచుకుని మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది కూడా వేసుకుందాము. నేను డాట్ సైజ్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. షోల్డర్ దగ్గర సమానంగా ఫోల్డ్ చేసుకుని ఒక 4 ఇంచెస్కి ఒక డాట్ సైజ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి డాట్కి. ఇదే విధంగా సెకండ్ కూడా సమానంగా రావాలంటే ఫస్ట్ డాట్ తీసుకుని రెండు ఈ విధంగా ఇలా సమానంగా పెట్టుకుని రెండు సమానంగా సరిపోయిన లేదో లాస్ట్ క్లాత్ అన్న విధంగా చూసుకుని సెకండ్ డాట్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే నాకు సమానంగానే వచ్చింది కాబట్టి నేను 4 ఇంచెస్ డాట్ అయితే మళ్ళీ వేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనేది పెడుతున్నాను. ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి. సేమ్ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను, వీడియోలో చూసేయండి. మనం ఫస్ట్ నెక్ అనేది స్క్వేర్ నెక్ తీసుకున్నాం కదా, నెక్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము. 3.5 దగ్గర డాట్ పెట్టుకుని పైన ఒక 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోండి, వెడల్పు అండ్ పొడుగు. అక్కడ మధ్యలో ఒక పాయింట్ అయితే పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. కింద నుంచి ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. మీకు డాట్ లెంత్ వచ్చేసి 1.5 కట్ చేయండి. ఈ విధంగా 2 ఇంచెస్ అయితే సమానంగా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కార్నర్లో ఒక 1/4 ఇంచ్ కిందకే పెట్టుకుని ఈ విధంగా రౌండ్ స్కేల్తో కానీ మీ హ్యాండ్తో కానీ ఈ విధంగా క్రాస్గా ఇట్లా మెల్లగా పెట్టేసుకోండి. ఇప్పుడు పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఎస్ షేప్లో తీసుకోండి. ఎస్ షేప్లో తీసుకోండి. ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి ఎస్ షేప్లో నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్ వస్తుంది ప్రిన్సెస్ కట్ అనేది మీకు. ఈ విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకుని ఇప్పుడు ఈ పార్ట్స్ అనేది ఎలా కలపాలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఫస్ట్ మీకు లైనింగ్ అనేది జరగకుండా ఈ విధంగా వేసుకోండి స్టిచ్ అనేది. ఇప్పుడు సైడ్ పార్ట్స్ కూడా జాయిన్ చేసుకుందామండి.
ఒకే రైట్ సైడ్లో పెట్టుకోవాలి. కిందది పైది కూడా ఒకే రైట్ సైడ్లో పెట్టుకుని ఈ విధంగా చిన్నగా రౌండ్ చేసుకుంటూ కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటే మీకు సమానంగా వస్తుంది. కింద లేకపోతే రాదండి, కొంచెం ఎక్కువ దిగ్గుల కింద వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా 2 సైడ్లు కూడా నేను జాయిన్ చేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్ ఈ విధంగా నేను హాఫ్ హ్యాండ్స్ అయితేనే నాకు ఇష్టం కాబట్టి నేను హాఫ్ హ్యాండ్సే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అలాగే ఫినిషింగ్ ఇచ్చేసేయండి. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే లైనింగ్ అటాచ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోండి. ఫినిషింగ్ కూడా ఇచ్చేసుకోండి నీట్గా. ఈ విధంగా సైడ్ ఉన్న అన్నీ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేసుకోండి. హ్యాండ్స్ అయితే 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే లైనింగ్ అటాచ్ చేసుకుని నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. 2 హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నెక్లు కూడా క్రాస్ పీస్ తీసుకుని నెక్ క్రాస్ పీస్తో స్టిచ్చింగ్ అయితే వేసుకుందామండి. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకుంటే మీకు మంచిగా కార్నర్ తిప్పడానికి మీకు మంచిగా వచ్చేస్తుంది. నెక్ అనేది బాగా తిరిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ విధంగా లైనింగ్ క్రాస్ పీస్ అనేది నెక్కి అటాచ్ చేసుకోండి బెల్ట్ లాగా. ఈ విధంగా నెక్ అనేది అటాచ్ చేసుకుని మధ్య మధ్యలో కట్స్ ఇచ్చేసి ఒక పావించి ఉల్టా తిప్పేసి టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగా నెక్ క్రాస్ పీస్లు కూడా అటాచ్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత హాఫ్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తాను. ఇక్కడ వీడియో కూడా స్కిప్ అయింది కాబట్టి నేను వీడియో చూపించలేదండి. 2 పార్ట్స్ కూడా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నేను నా ఛానల్లో బ్లౌజెస్వి కానీ డ్రెస్వి కానీ ఉంటాయండి వీడియోస్, చూడండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ టాప్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాము. ఆ 2 సమానంగా పెట్టుకుని లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి. కుర్చీలు పెడితే ఎక్కువ ఎత్తునట్టు అనిపిస్తుంది, లేకుండా ఇట్లనే క్రాస్ అయితే కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఎత్తు పట్టినట్టు స్టమక్ దగ్గర అట్లా ఏం కనిపించదండి, సూపర్ ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ అనేది బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుని టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ సరిగా సమానంగా ఉందా లేదో కూడా మార్క్ చేసుకోండి. అదేవిధంగా పై పార్ట్కి కింద పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా రైట్ సైడ్లో పెట్టుకోవాలండి. కింద రైట్ సైడ్లో పెట్టుకోవాలి, పైది కూడా రైట్ సైడ్లోనే పెట్టుకోవాలి. రెండు రైట్ సైడ్లో ఉండాలండి. ఈ విధంగా ఉల్టా తిప్పితే రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. చూసారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా అయితే నేను జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజు హార్మోన్ లూజు ఇవన్నీ చూసుకుని సైడ్ అయితే జాయిన్ చేసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా మనం స్టిచ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుని హ్యాండ్ లూజు అండ్ హార్మోన్ లూజు కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుందాము.
వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాయిస్ సరిగా రావట్లేదు, సారీ గాయస్. ఇప్పుడు సైడ్ కూడా జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా సమానంగా పెట్టుకుని సైడ్ కూడా జాయిన్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి నడుం దగ్గర నుంచి కిందికి అన్నీ సమానంగా లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ సమానంగా పెట్టుకుని ఒక 3 ఇంచెస్ క్రాస్గా కిందకైతే మీరు స్టిచ్ అని చేసుకోవాలి. అక్కడి నుంచి మీరు డివైడ్గా స్టిచ్చింగ్ అని చేసుకోవాలి. కలిపి అయితే కొట్టకూడదు. కలిపి కుట్టినట్లయితే కూర్చున్నప్పుడు గట్రా డిస్టర్బెన్స్గా మంచిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది మీరు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లు ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలండి, స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ లైనింగ్ అది కొంచెం లోపలికి స్టిచ్చింగ్ చేసుకునేది అనేది లోపలికి పెట్టేసి ఇప్పుడు మెయిన్ లైనింగ్ అనేది బయట చేసుకోవాలి. కలిపి అసలు స్టిచ్ చేసుకోవద్దు, కూర్చున్నప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. చూస్తారు కదా, అది కొంచెం లోపలికి తోసేసి ఇప్పుడు లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రాక్ అనేది. ఇలా 2 సైడ్స్ కూడా ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగ సెకండ్ సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి. అలాగే కింద మనకి కింద లైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాము. చూసారు కదా, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు చాలా ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.